వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్య కాలంలో నేను కొన్ని విన్నాను. అందులో నిజమెంత మీ ద్వారా తెలుసుకోవాలను. బికాస్ మనం ఆఫ్ ది కెమెరా, ఆన్ ది కెమెరా ఎప్పుడు మాట్లాడుకున్నా చాలా డిఫరెంట్ గా మాట్లాడుకున్నాం. ఆ పర్సెప్షన్ అంతా మార్చేశారు ఈ మధ్య కాలంలో. వ్యాసురు బెస్తవాళ్ళని, వాల్మీకి బోయవాడని ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఇందులో నిజం ఏంటమ్మా? మీరు ఎప్పుడు చెప్పలేదేంటి మాకు ఇలాగా? అంటే అమ్మా, మీరు ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి వాస్తవాలు కాదు గనక నేను చెప్పాల. అవునా? అవును, వాస్తవం అయితే ఏదో సందర్భంలో మనం కనీసం ఆఫ్ ద కెమెరా అయినా మాట్లాడుకునే వాళ్ళం కదా. దట్స్ వాట్. లేదమ్మా, అయితే వీటి గురించి ఈ మధ్య చాలా మంది చాలా రకాలుగానే మాట్లాడుకుంటున్నారు. తప్పు కదమ్మా, చాలా హర్ట్స్. అంటే ఒకటి ఏం జరిగిందంటే, వాల్మీకి బోయవాళ్ళ దగ్గర పెరిగాడు కొంతకాలం. ఓకే. బోయవాడలో పెరిగాడు. బోయవాడిలా ప్రవర్తించాడు. బోయవాడిలా ప్రవర్తించడానికి బోయవాడుగా పుట్టడానికి తేడా ఉంది కదా. ఉందా లేదా? ఉందిగా. ఆయన చక్కగా రామాయణంలోనే తను చెప్పుకున్నాడు, ప్రచేతసుడు అనబడేటటువంటి మహర్షికి తాను పదవ కుమారుణ్ణి అన్నాడు. రామాయణం ప్రాచేత సాదా సీత అని చెప్పుకుంటున్నాం కదా. ప్రాచేతసుడైనటువంటి వాడి చేత చెప్పబడింది అని చెప్పుకుంటున్నాం. ప్రచేతసుడు కుమారుడు బోయవాడు ఎట్లా అవుతాడు? కొంతకాలం ఏదో తప్పిపోయో ఏదో చెప్తారు, మొత్తానికి బోయల దగ్గర ఉన్నాడు అతను. అందువల్ల బోయవాడిలాగా ప్రవర్తించాడు. ఎక్కడుంటే ఎట్లా ప్రవర్తిస్తాడు? మనకు సింహం కథ చెప్తాం కదా. సింహం పిల్ల ఎప్పుడో తప్పిపోయి గొర్రెల మధ్యలో ఉండి తను గొర్రెను అనుకుని సింహాన్ని చూసి భయపడితే, సింహం తీసుకెళ్లి దాన్ని నీళ్లలో చూపించి, నువ్వు నేను ఒకటే, గర్జించు, మేమే అనకూడదు, నువ్వు అనాలి అని చెప్పి దానికి నేర్పించింది అని కథ చెప్తాం. అట్లా పెరగడం జరిగిందంతే. వల్మీకంలోంచి బయటకు వచ్చాడు కనుక ఆయనకి వాల్మీకి అని పేరు. వల్మీకం అంటే పుట్ట. ఎవరైనా సరే ఒకప్పుడు తప్పు చేయొచ్చమ్మా. తప్పు చేస్తే పరిహారం చేసుకునే పద్ధతులు సనాతన ధర్మంలో ఉన్నాయి. ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఉన్నది. ఎక్కువ తిన్నాం, కడుపు నొప్పి వచ్చింది, మందు వేసుకుంటాం. అలాగే ఒక తప్పు పని చేశాం జీవితంలో, దానికి ఎటువంటి తప్పు పని చేశామంటే దానికి పరిహారంగా రకరకాలైనటువంటివి చెయ్యాలి. మొత్తం అంతా క్షాళన అయిపోయాడు. మనకి దీంట్లో చెప్తున్నారు కదా మందుల్లో, ఏమని? డీటాక్సిఫికేషన్ అని. ఎక్కువ మందులు వేసేసుకుని వ్యాధి తగ్గిన తర్వాత ఆ మందుల ప్రభావం ఒంటి మీద ఉంటే ఏం చేస్తున్నాం? అవి టాక్సిన్స్ అన్ని తీసేస్తున్నాం. అట్లా చేసిన పనులని అంత బాగా డీటాక్సిఫై చేసుకునేటటువంటి ప్రాసెస్ ఉంది, అది తపస్సు. ఎంత చేశాడంటే ఒంటి మీద చీమలు పుట్టలు పెట్టి పాములుండి అంత చేసేస్తే కూడా స్పృహ తెలియనట్టుగా తపస్సు చేశాడు. అందులోంచి బయటకు వచ్చాడు గనక వాల్మీకి అన్నారు. కానీ ఆయన బోయవాడు కాదు, బోయగా ప్రవర్తించాడు కొంతకాలం. మళ్ళీ తెలుసుకున్నాడు, గొర్రె సింహంలాగా బయటకు వచ్చాడు. ఇలా ఆయన బోయవాడు, బోయ కులంలో పుట్టాడు అని చెప్పకూడదు. అలాగే వ్యాసుడు బెస్తవాడు. బెస్తవాడు ఎక్కడయ్యాడమ్మా? ఆయన పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని చెప్పుకుంటున్నాం వ్యాసుడి గురించి. పరాశరుడి యొక్క కుమారుడు. వశిష్ఠుడు కొడుకు శక్తి, శక్తి యొక్క కొడుకు పరాశరుడు, పరాశరుడి యొక్క కొడుకు వ్యాసుడు. మరి పరాశరుడు కొడుకు బెస్తవాడు ఎట్లా అవుతాడు? సత్యవతి బెస్త అని వాళ్ళకు అనుమానం. సత్యవతి కూడా దాశరాజు చేత పెంచబడినటువంటి ఉపరిచర వసువు అద్రిక అనబడే అప్సరసల యొక్క సంతానం సత్యవతి అమ్మ. సత్యవతి ఆయనకు దొరికింది. దొరికినందువల్ల పెంచుకున్నాడు. ఇద్దరు కవల పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ చేప కడుపులో ఉంటే దాశరాజుకు పెద్ద చేప దొరికిందని, అంటే చేపలు పట్టాయి ఆయన వారి జాతి, వాళ్ళకి తీసుకొచ్చి అందరూ రాజుగారికి బహుమానంగా ఇచ్చారు. పెద్ద పెద్ద చేప చూడండి, ఇంత మనం ఎప్పుడూ చూడలేదని. రాజుగారు దాన్ని కోయించి అందరికీ పెడదామని చెప్పి తీస్తే అందులోంచి ఇద్దరు పిల్లలు బయటకు వచ్చారు. అందులో వాళ్ళిద్దరికీ కూడా చేప వాసన ఉంది, చేప కడుపులో ఉండడం వల్ల. ఆవిడని మత్స్యగంధి అన్నారు. ఆ తర్వాత ఆవిడ సౌందర్యం చూసి, పరాశరుడు సౌందర్యం చూసని కూడా కాదు, ఆవిడలో ఉన్న స్వచ్ఛతని చూసి, ఈ క్షణాన విష్ణువు యొక్క అవతారం భూమికి రావాల్సి ఉంది కనుక దానికి క్షేత్రం కావాలి అంటే ఈవిడ ఉపరిచర వసువు యొక్క సంతతి. అంటే అంతరిక్షంలో నిరంతరం సంచారం చేస్తూ ఉండేటటువంటి శబ్దమయమైనటువంటి వసువు అయిన
ఉపరిచరుడు. ఓకే. ఉపరి అంటే పైన కదా, పైన. ఉప్పర్ అనే కదా అంటాం మనం. ఆ పైన అక్కడ తిరిగేటటువంటి ఆయన యొక్క అంశతో పుట్టినటువంటిది. అందువల్ల ఈ క్షేత్రం బాగుంటుంది, ఎటువంటి దోషం లేని వాక్కు రావాలంటే ఇక్కడి నుంచే రావాలి అని ఆవిడని అడిగారు. అయ్యో, నేను దాశరథుల రాజు ఇంట్లో పుట్టాను, వాసన వస్తుంది నా శరీరంలో నుండి, నేనేటయ్యా మీరు మహామునులు, మీరు గొప్పవారు అంటుంది. అదంతా కాదు, నువ్వు తగినటువంటి దానివి, ఇప్పుడు సంతానం పొందాలి. అయ్యయ్యో, పట్టపగలు నేను కన్యని, తండ్రి చాటు బిడ్డని అంటే ఋషి కదా, ఏమనలేకపోయింది. అంటే ఇక్కడ చుట్టుపక్కలంతా నీకు ఎవరికీ కనపడకుండా ఉండేటి చీకటి చేస్తాను, నీ కన్యాత్వం పోదు, నీకు సద్యోగర్భంలో సంతానం కలుగుతుంది. అంటే పూర్వకాలం పద్ధతులు ఉండేవమ్మా. చూపుతో గర్భాన్ని కలిగించటం, స్పర్శతో గర్భాన్ని కల్పించటం, ఇక్కడి నుంచి సంకల్పం చేసి వారికి గర్భం కలగాలి నా అంశతో అనుకుంటే కలగడం, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఇప్పట్లో అన్నీ కాకపోయినా కొన్ని మనం మెడికల్ ఫీల్డ్లో చూస్తున్నాం కదమ్మా. ఎవరి వల్ల సంతానం కావాలనుకుంటే వాళ్ళకి జాగ్రత్తగా దాచిపెట్టినటువంటి వాటితో కావలసిన సంతానాన్ని కలగడం చూస్తున్నాం. ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా అదే అంటున్నాడు, పిల్లలు కావాలంటే పెళ్ళిళ్ళే చేసుకోవాలా, మీరు చెప్పండి, మీరు ఏ రకంగా అడిగితే మేము కస్టమైజ్డ్ సంతానం మీకు అందించగలుగుతాము, మీ బాడీ కలర్ ఏమి ఉండాలి, పుట్టబోయేటటువంటి బిడ్డకి స్కిన్ కలర్ ఎలా ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, ఇవన్నీ మీరు చెప్పండి, దానికి తగినటువంటి సంతానాన్ని మేము ఇక్కడ మీ ప్రమేయం లేకుండానే మీకు అందిస్తాము అని చెప్తున్నాడు కదా. చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడు. అయ్యో మరి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయే, ఇవి రెగ్యులర్గా కాదు, కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా ఒక గొప్ప ప్రయోజనం కోసం వాడుకున్నారు పూర్వం. ఆ విధంగా అలా స్పర్శ ద్వారా ఆవిడికి సద్యోగర్భంలో కొడుకు పుట్టాడు. సద్యోగర్భం అంటే ఆయన అలా స్పృశించితే ఇక్కడ కొడుకు పుట్టడం అంతే. ఈ మధ్యలో ఎటువంటి ఆవిడ కన్యాత్వం కూడా భంగం కాలేదు. మరి అట్లాంటిది ఆవిడెవరు? ఆయన పరాశరుడు యొక్క అంశ, క్షేత్రం బీజం పరాశరుడు, మరి అంశేమో క్షేత్రమేమో ఉపరిచర వసు యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతి. వారికి సత్యోగర్భంలో యువకుడైన కుమారుడు జన్మించాడు. అమ్మకి నమస్కారం చేసి, అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంతది కూడా ఎట్లా నాయనా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అంటుంది కొడుకు అనేటప్పటికి. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానంటాడు. మీకు భారత కథలో ఎన్నిసార్లు ఆవిడ పిలిస్తే వచ్చాడో మనకి తెలుస్తోంది. మరి ఇప్పుడు వ్యాసుడు బెస్తవాళ్ల కొడుక. ఇట్లా హాఫ్ నాలెడ్జ్ పీపుల్ మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా? బాధేస్తుందమ్మా. ఎవ్వరో అక్కర్లేదు, చెట్టును కొట్టడానికి గొడ్డలికి సహకరించేది ఓ చెట్టు నుంచి వచ్చిన కొమ్మే కదా అనిపిస్తుంది. బా, సూపర్, వెల్ సెడ్. ఇంకా విన్నాడు చచ్చిపోవాలంతే. చాలా బాధేసింది, చాలా నాకు దుఃఖం కూడా. ఇలాంటి మాటలు వింటే నాకు దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. మీరు చెప్పద్దు, ఎవరు చెప్పమన్నారు? మీరు చెప్పే విషయాలు మీరు చెప్పే విషయాలు మీరు చెప్పండి. ఇప్పుడు నన్ను మీరు జ్యోతిష్యం అడిగితే నేను చెప్పలేను, అలాగే పాలిటిక్స్ అడిగితే చెప్పలేను. అసలు జియో పాలిటిక్స్ అస్సలు తెలియనప్పుడు మీరు అడిగితే అమ్మా నాకు తెలియదని చెప్తాను. హయ్యెస్ట్ ఫిజిక్స్ అడిగితే చెప్పలేను. నేను చెప్పలేని విషయాలు కూడా నేను చెప్తాను అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అదనమాట. అలాగా ఇప్పుడు వ్యాసుడు ఎవరో మీకు అర్థమైంది కదా. వ్యాసుడు గురించి ప్రార్థించేటప్పుడు వ్యాసం వశిష్ఠనప్తారం, వశిష్ఠుడికి మునిమనవడు, శక్తి పౌత్రం, శక్తికి కొడుకు, పరాశరాత్మజం, శక్తి కొడుకు అయినటువంటి పరాశరుడికి కుమారుడు, సుఖతాతం తపోనిధం, సుకుడికి తండ్రి అయినటువంటి వాడు, తపోనిధి అయినటువంటి వ్యాసుడికి నమస్కారం అని. వ్యాసుడు గురించి ఎప్పుడు నమస్కారం చేసిన ఇవన్నీ చేస్తుంటే వీళ్ళల్లో బెస్తవాళ్ళు ఎవరు? అంటే నేను ఇక్కడ ఒక్క మాట క్లారిఫికేషన్ చెప్తున్నా, ఇది మీరు చాలా జాగ్రత్తగా నేను రెడ్ ఇంక్లో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన ఋషులు బ్రాహ్మణులే కావాల్సిన పని లేదు అనే దానికి వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్ ఇవ్వకండి. ఋషులు బ్రాహ్మణులు కాని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళని ఉదాహరణలు చెప్పచ్చు కదా. విశ్వామిత్రుడు లేడు, ఉన్నాడు కదా. సత్యకామ జాబాలు లేడు,
ఉన్నాడు కదా. ఆయన గురువు దగ్గరికి వెళ్ళి నాకు చదువు నేర్పండి అని అడిగితే నీ తండ్రి పేరు ఏమిటి, నీ గోత్రం ఏమిటి అని అడిగారు. అంతే కదమ్మా. మన అప్లికేషన్ రాస్తే IXYZ సన్ ఆర్ డాటర్ ఆఫ్ సో అండ్ ABC అని రాస్తామా లేదా? రాయాల్సిందే కదమ్మా. రాస్తాం కదా. ఈ మధ్య కాలంలో తల్లి పేరు కూడా అడుగుతున్నారు కదా, ఇవి ఇవ్వాలి కదా. ఆయన అడగడం తప్ప? ఆయన అడిగాడు. అడిగితే పిల్లవాడి ఇంటికి వెళ్ళి నాకు తెలియదు అని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు. వాళ్ళ అమ్మ అంది, నేను అనేక మంది ఇంట్లో దాసిగా ఉన్నాను, నీ తండ్రి ఎవరో నేను చెప్పలేను అంది. కొడుక్కి చెప్పింది తల్లి. వెళ్ళి మా అమ్మ ఇట్లా చెప్పింది, నా తండ్రి ఎవరో తెలియదు, నా గోత్రం నాకు తెలియదు అన్నాడు. గురువుగారు అతడు సత్యం చెప్పినందుకు సంతోషించి సత్యకాముడు అందరికి పేరు పెట్టి వేద విద్య నేర్పించాడు. జబల యొక్క కొడుకు గనక జాబాలు, తల్లి పేరు జబల. సరే, తల్లి పేరు మీద ఎంత బాగా గొప్పగా లోకంలో ఎంతమంది వెళ్తున్నారు. మరి అవన్నీ మర్చిపోయి ఆడవాళ్ళని ఈ దేశంలో అన్యాయం చేశారంటారు. తల్లి పేరుతో కొడుకు ప్రఖ్యాతి పొందాడే సత్యకామ జాబాలే ఉన్నాడు. ఉదాహరణ ధర్మవ్యాధుడు ఉన్నాడు. ధర్మవ్యాధుడు ఎవరు? మాంసాన్ని ముక్కలు చేసి కటికవాడుగా ఉండి అందరికీ మాంసాన్ని అమ్ముకునేటటువంటి వాడు. కౌశికుడు అనేటటువంటి ఒక బ్రహ్మచారి కోపం వచ్చి తపస్సు చేసుకుంటున్నట్ట, ధ్యానం చేస్తుంటే పైనుంచి కొంగ రెట్ట వేసిందిట. ఈయనకి భంగం అయిందిట ధ్యానం. కోపంగా చూశాడు, అది కాస్త చచ్చి కింద పడింది ఈ కోపానికి. సరే, ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెడితే ఊళ్ళో భవతి భిక్షాందేహి అంటే ఒక ఆవిడ ఉండు అంది. అన్నది 10 నిమిషాలైనా రాలా. వీడు ఉండాలంతే, వీళ్ళకు నియమం ఉంటుంది, ఏదో ఇన్నిళ్లలోనే అడగాలి అని. ఆ ఇన్నిళ్లలో అడిగితే పెట్టింది తినాలి. ఆ 3 or 4 ఇళ్లల్లో అడిగితే పెట్టలేదు అనుకో ఉండమని చెప్పి తినకూడదు, అదో నియమం, భిక్షాటనే నియమం. ఆగాడు. ఆగి ఏమిటనుకుంటున్నావు, ఇంతసేపు నిలబెట్టావు అన్నాడు. తర్వాత వస్తే, అలా కోప్పడకు, నా భర్త వచ్చాడు అలసిపోయి, అతడికి కావలసిన సేవలు చేసి వస్తున్నాను, ఏమైంది, ఓ నిమిషం ఆగలేవా, నువ్వు బ్రహ్మచారివి కదా, ఆకలికి తట్టుకోలేవా, అంత కోపం ఎందుకు, నేనేమన్నా కొంగను అనుకున్నావా నీ కోపానికి పడిపోవడానికి అంది. నీకెట్టా తెలుసు అన్నాడు. నాకెట్టా తెలుసో తెలుసుకోవాలంటే అక్కడ మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని. ఈ ధర్మవ్యాధుడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు. తీరా వెడితే ధర్మవ్యాధుడు అక్కడున్నాడు అంటే ఇటెళ్ళండి అటెళ్ళండి అటెళ్ళండి అని చెప్పారు. ఇంత వెడితే ఏముంది, అక్కడ మాంసం అమ్మేటటువంటి దుకాణంలో కూర్చుని ఉన్నాడు. ఈయన్ని చూసి నమస్కారం చేసి కూర్చోండి అన్నాడు. ఏం చేస్తాడు, కూర్చున్నాడు. ఆవిడెవరో చెప్పింది, తను చూడకుండా జరిగింది చెప్పింది కదా, కూర్చోబెట్టి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాం చాలాసేపటికి. ఏమంటే, నా వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, నేను ఎప్పుడొస్తానని ఎదురు చూస్తారు కనుక వెళ్ళి వాళ్ళకి స్నానం చేయించి మెత్తని బట్టలు వేసి అన్నం పెట్టి వస్తున్నా, వాళ్ళ సేవ ప్రధానం నాకు. చెప్పు, ఆ ఊళ్ళో నీకు ఆ పతివ్రత పంపించిందా నా దగ్గరికి అని అడిగాడు. ఈయనకెలా తెలుసు? ఏమిటి అంటే, నీకింత శక్తి వచ్చింది ఎలా వచ్చింది, ఆవిడికి అంత శక్తి ఎలా వచ్చిందని అడిగితే వాళ్ళు చెప్తారు, ఆవిడ తన ధర్మం పాటించింది, అదే తపస్సు, నేను నా ధర్మం పాటిస్తున్నా, ఇది నాకు జన్మతః వచ్చినటువంటి వృత్తి, ఈ వృత్తి చేస్తున్నా, అంత మాత్రాన నేను హింస చేయను, నా తల్లిదండ్రులు సేవించుకుంటున్నా, నా పని నాది అని చెప్తే చాలాసేపు ధార్మిక విషయాలు చర్చించుకున్నాక ఆ కౌశికుడు అనేటటువంటి ఆ బ్రహ్మచారి అతని దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుని, ఇది కాదు పద్ధతి, నేను వెళ్ళి పెళ్లి చేసుకుని మా అమ్మా నాన్నల్ని చూసుకోవాలని బయటకు పెడతాడు. ఇట్లాంటి కథలు ఉదాహరణ చెప్తే బాగుంటుంది కానీ ఇక్కడ బ్రాహ్మణులే గొప్ప మిగిలిన వాళ్ళు కాదు అని మన గ్రంథాలు చెప్పాయి అని చెప్పడానికి వాల్మీకి నేను వ్యాసుణ్ణి తక్కువ చేయక్కర్లేదు. ఎందుకంటే ఎవ్వరికైనా కానీ నీ తల్లిదండ్రుల పేర్లు కానీ నీ వంశం కానీ తప్పు చెప్తే బాగుంటుందా? నాకు బాగుండదు, నీకు బాగుంటుందా? బాగుండదు, ఎవ్వరికీ బాగుండదు. కరెక్ట్. సత్యం సత్యమే, సత్యం సత్యం, సత్యాన్ని పలకండి. ఇది చెప్పాలంటే అసత్యపు ఉదాహరణలు చెప్పక సత్యమైన ఉదాహరణలు చెప్పుకుంటే బాగుంటుంది. గన్ షాట్ గా చెప్పారమ్మా, సర్జికల్ నోట్. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి ఊరికే ఉదాహరణకి చెప్పా, వాళ్ళు చెప్పినవి ఇంకా చాలా ఉన్నాయి. ఋష్యశృంగుడు ఏదో జింకల వేటాడే వాళ్ళ జాతట, ఈ భాండకుడి కొడుకమ్మ ఋష్యశృంగుడు, రామాయణం చదివితే తెలుస్తుంది. ఇట్లా బోలుడు ఉన్నాయి. కొంచెం ఎప్పుడన్నా ఇలా చెబితే
చెప్పింది నిజమా చెప్పిన వాళ్ళ గొప్పవాళ్ళే అయి ఉండొచ్చు, వాళ్ళదేం దోషం లేదు. వాళ్ళ సబ్జెక్టు కాకుండా చెప్పాల్సి వచ్చినప్పుడు బలవంతంగా చెప్తారో ఏమిటో నాకు తెలియదు, కానీ తెలుసుకుని చెప్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం 2 రోజులు నిద్రపట్టలేదమ్మా ఇది విన్నాక నాకు. అయ్యో అమ్మా, నిజంగా చెప్తున్నాను, నిద్రపట్ల చాలా బాధేస్తుంది. సో హాఫ్ నాలెడ్జ్ తో మనం ఏది మాట్లాడకూడదు, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా. అది అర్థమైంది నాకు. తెలియదు అని చెప్పడం దోషం కాదు, అదేం చిన్నతనం ఏం కాదు. ఏం కాదు కదా. ప్రపంచంలో సర్వజ్ఞులు ఎవ్వరూ లేరు, భగవంతుడు తప్ప. ప్రతి వాళ్ళకి కొంతే తెలుసు, అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. అంతేనమ్మా, చాలా సంతోషం. అట్లీస్ట్ మీకు మనశ్శాంతి దొరికింది, కరెక్ట్ చేశానే అని. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.